కొమరం భీం ఆసిఫాబాద్లో ఇదే ఇయర్ 2021-22లో 168 కోట్ల రూపాయలు మన రైతులకు లోన్లు ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది. వాళ్ళకి ఈరి లోన్లు పేదోళ్ళకి 108 కోట్లు ఇవ్వాలని చెప్తే ఇచ్చింది 0 రూపాయి. ఒక్క రూపాయి ఇవ్వలే మన రైతులు, ఒక్కటి కూడా. ఇట్లా ఇది 2021-22. ఇగో 22-23లో ఏది కొమరం భీం ఇగో 130 కోట్లు ఇవ్వమని చెప్పింది. మళ్ళా 130 కోట్లు ఈ రైతులకు, బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకు ఇవ్వమంటే 36 లక్షలు ఇచ్చింది. చూసిరా? ఇక 23-24లో ఇగో కొమరం భీం ఆసిఫాబాద్లో 133 కోట్లు ఇవ్వమని చెప్పారు. మళ్ళా ఇచ్చింది 57 లక్షలు. కోటి కూడా ఇవ్వలే. ఇగో 24-25లో కొమరం భీం ఆసిఫాబాద్ 118 కోట్లు ఇర్రా ఇప్పుడన్నా అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తే 2024-25లో ఇచ్చింది 1,66 లక్షలు ఇచ్చింది. ఊరికో కోడి, ఇంటికో ఈకే. ఇయర్ 2025-26 జూన్ వరకు ఇదే కొమరం భీం ఆసిఫాబాద్లో 104 కోట్ల రూపాయలు ఇర్రా బాబు అని చెప్తే ఇచ్చింది 35 లక్షలు. ఇప్పుడు ఈ బ్యాంకులు మనవి కాదా? ఈ బ్యాంకులు మనవి కాదు, ఈ సర్కారు మనది కాదు, ఈ భూములు మన చేతులు లేవు. ఎవన్ సర్కార్ అన్నట్టు మన పేరు చెప్పి వాళ్ళు సొమ్ము తింటా ఉన్నారు. నిన్నటికి నిన్న ఏంది రుణాలు దేని మీద ఉండే నిన్న చెప్పినాగా విద్యుత్ సబ్సిడీలు ఉన్నాయా? విద్యుత్ సబ్సిడీలు రైతులందరికీ ఉచిత విద్యుత్ అన్నారు. మరి మన రైతులు ఏంది? ఎవరు రాని లెక్క తీస్తే మన వాళ్ళు లేరు. 600 ఎకరాల భూమి ఉన్న మల్లారెడ్డికి 60 బోర్లు ఉన్నాయి. ఆయనకు ఉచిత కరెంటే. ఇప్పుడు నువ్వున్నావు, నీకు ఒకటే బోర్ ఉంటుంది, నీకు ఉచిత కరెంటే. ఇంట్లో ఎవడు కరెంట్ ఎక్కువ తాగుతున్నట్టు? మల్లారెడ్డి. పేరేమంది? మనది. ఇగో ఇది అన్నట్టు కథ. అందుకోసమే ఈ బతుకులు మారాలన్నా, ఈ లెక్కలు సరిగా కావాలన్నా మన బీసీ ప్రభుత్వం రావాలి. దానికోసం చేరాలి మన పార్టీ. సో చేరిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరు కూడా గట్టిగా పని చేయండి అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికి మరొకసారి. ఫోటో బయట దిగుదాం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇంకా చాలా చేరుతూ ఉన్నారు. ఇంకా